హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. ఈరోజు టాపిక్ ఏంటంటే 1990 అంటే 1990 నుంచి 2010 వరకు ఈ మధ్యన వచ్చే 20 సంవత్సరాల మూవీస్ కోసం ఈరోజు టాపిక్. అలా అని ఇప్పుడు అన్ని మూవీస్ కోసం చెప్పను, ఈ 20 సంవత్సరాలు వచ్చిన కొన్ని బెస్ట్ మూవీస్ కోసం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు నాదొక చిన్న విన్నపం, మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా సినీ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పెద్దలు ఒక మాట అనేవారు, ఇప్పుడు సినిమాల కంటే అప్పుడు సినిమాలే బాగున్నాయి అనేవారు. అదైతే నిజం. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కానీ ఒకసారి చూడాలనిపిస్తుంది, రెండోసారి మాత్రం చూడట్లేదు. దానికి కారణం అప్పటి సినిమాలలో ఒక కథ ఉండేది, ఆ కథకి పాత్రలు ఉండేవి, ఆ పాత్రలు మనకి మనసుకి హత్తుకునేవి. అందుకని అప్పట్లో మూవీస్ 100 days, 175, 300 days ఆడేవి. కానీ ఇప్పుడు మూవీస్ చూసుకుంటే మాత్రం 50 days ఆడడం కూడా చాలా తక్కువే. దానికి గల కారణం మన డైరెక్టర్స్ ఇప్పుడు కథ కన్నా కలెక్షన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందుకని ఇప్పుడు వచ్చిన మూవీస్ ఒకసారి తప్ప రెండోసారి చూడడానికి పనికి రావడం లేదు. సో అప్పట్లో దిగి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీస్ కోసం మనం చెప్పుకుందాం. అయితే ఈ లిస్ట్లో చెప్పడానికి చాలా మూవీసే ఉన్నాయి. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టింది అనిపిస్తే, ఏదైనా మూవీ చూడాలని కన్ఫ్యూజన్లో ఉంటే నా ఛానల్లోకి వచ్చి ఈ వీడియో చూసి మీకు నచ్చిన మూవీ మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. అయితే మొదటిగా ఈ మూవీ లిస్ట్లో చెప్పుకునే సినిమా పేరు రాజా. ఈ మూవీని దాదాపుగా మన తెలుగు ప్రేక్షకులందరూ చూసుంటారు. నాకు తెలిసి ఈ మూవీని ఒక్కొక్కరు 4-5 సార్లు చూసుంటారు. బహుశా ఈ మూవీ ఇప్పుడు థియేటర్స్లో వేసినా అందరూ చూడటానికి రెడీగా ఉంటారు. అంతలా ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మనల్ని చాలా ఇంపాక్ట్ చేశాయి. వెంకటేష్ గారి కెరియర్లో ఇదొక బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ. మీకు యూట్యూబ్లో ఏ మూవీ చూడాలో తెలియనప్పుడు ఈ మూవీ చూడండి, ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ మూవీ ఆదిత్య 369. ఆల్మోస్ట్ ఈ మూవీని కూడా మనందరం చూసే ఉంటాం. నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో ఇదొక మైల్ స్టోన్ మూవీగా మనం చెప్పొచ్చు. బాలకృష్ణ గారి కెరియర్లోనే కాదు, మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ ఇంకొకటి రాలేదు. ఒకవేళ వచ్చినా కానీ ఆ మూవీ పైన ఈ మూవీ ప్రభావం చాలానే ఉంటుంది. మన తెలుగులో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు ఈ మూవీ కాన్సెప్ట్ని ఒక టైం ట్రావెల్ అనే దాని మీద రాసుకున్నారు. ఈ టైం ట్రావెల్ మిషన్ తోటి గతంలో జరిగిన సంఘటనలు అలాగే భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుసుకోవచ్చు. బాలకృష్ణ గారి మూవీస్లో మనకి ఎన్నిసార్లు ఇచ్చినా చూడాలనిపించే సినిమా ఈ ఆదిత్య 369. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఠాగూర్ మూవీ చిరంజీవి గారు తప్ప ఇంకెవరికి సూట్ అవునట్టు తీశారు వివి వినాయక్ గారు. చిరంజీవి గారి కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ ఉన్నాయి. ఆ బ్లాక్ బాస్టర్ మూవీస్లో ఠాగూర్కి ఒక ప్రత్యేక స్థానం ఉందని మనం చెప్పొచ్చు. మాస్టర్ మూవీ తర్వాత ఠాగూర్ సినిమాలో మళ్ళీ ప్రొఫెసర్గా చేశారు చిరంజీవి గారు. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనద్దు అన్న చిరంజీవి స్వరంతోనే ఈ చిత్రం ఆరంభం అవుతుంది. ఇలా సొసైటీలో జరుగుతున్న ప్రతి చిన్న పనికి లంచం అనే కాన్సెప్ట్ మీద వివి వినాయక్ గారు ఈ సినిమాని తీశారు. ఈ మూవీ చిరంజీవి గారి కెరీర్లోనే కాదు, వివి వినాయక్ గారి కెరీర్లో కూడా బెస్ట్ మూవీగా నిలిచింది. సో చిరంజీవి గారి బర్త్డేకి ఈ మూవీ కూడా థియేటర్స్లో వేస్తే జనాలు తప్పనిసరిగా చూస్తారు. ఇంకా నెక్స్ట్ మూవీ ఖడ్గం. ఇండిపెండెన్స్ డే రోజు వస్తే కంపల్సరీగా ఈ మూవీ మనకి టీవీలో వేస్తాడు. ఎన్నిసార్లు వేసినా మనం కూడా ఈ సినిమాని మిస్ అవ్వకుండా తప్పనిసరిగా చూస్తాం. అలా చూసేటట్టు చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ గారు. ఈ సినిమాలో 3 యాక్టర్లు కీ రోల్ పోషించారు. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రవితేజ గారు. వీళ్ళ 3 యాక్టింగ్ ఈ సినిమాకు ఒక హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా అంతా దేశభక్తి జోనర్ లో నడుస్తుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ పైన చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఈ మూవీ ఆ విమర్శలన్నింటిని ఎదుర్కొని బ్లాక్ బాస్టర్ అయింది. ఈ మూవీ మాత్రం మనకి టీవీలో ఎన్నిసార్లు ఇచ్చినా మాత్రం తప్పకుండా చూస్తాం. మళ్ళీ వీళ్ళు 3 యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మీకు కానీ చూడాలనిపిస్తే మాత్రం ఈ మూవీని తప్పకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చి సిసింద్రి. ఈ సినిమా ఒకటి ఉందని మనకు గుర్తులేదు, కానీ టీవీలో ఇస్తే మాత్రం కంపల్సరీ చూస్తాం. ఎందుకంటే ఈ సినిమా ఎంత సరదాగా ఉంటుందో మన అందరికీ తెలుసు. మెయిన్గా 1990 వాళ్ళకైతే ఈ మూవీ డెఫినెట్గా గుర్తుంటుంది. ఈ మూవీలో కిడ్నాపర్స్గా గిరిబాబు, తనిఖీల భరణి, సుధాకర్ గారు చేసిన హిలేరియస్ కామెడీ మనం ఎప్పటికీ మర్చిపోలేం. కిడ్నాపర్స్ బాబుని మిస్ చేసుకున్న నుంచి లాస్ట్ దొరికేంత వరకు వీళ్ళు పడిన తంతాలు అంతా ఇంత కాదు. మనకి చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎక్కడికైనా పట్టుకు వెళ్తే పర్టికులర్గా ఆ ప్లేసెస్ మనకి ఎప్పటికీ గుర్తుకుండిపోతాయి. అలాంటి పాయింట్ని పట్టుకుని డైరెక్టర్ గారు ఈ మూవీని తీశారు. మీరు మాత్రం మీ పిల్లల్ని పట్టుకుని ఈ సినిమాని ఒకసారి కంపల్సరీగా చూడండి, మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి పెదరాయుడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు నటించిన పెదరాయుడు మూవీ అప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు తరానికి మోహన్ బాబు గారు అంటే మీమ్స్లోనే తెలుస్తుంది, కానీ అప్పుడు తరానికి మోహన్ బాబు గారు అంటే కలెక్షన్ కింగ్ అని పిలిచేవారు. అప్పట్లో వరుసగా 7 హిట్లు ఇచ్చిన ఘనత మోహన్ బాబు గారి కెరియర్లో ఉంది. నాకు తెలిసి మోహన్ బాబు గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ అయితే టాప్ 1గా ఈ పెదరాయుడు మూవీ మనం చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైనా గ్రామ పంచాయతీలు, పెద్దరికం సినిమాల కోసం మాట్లాడుకుంటే మాత్రం మనందరికీ ఫస్ట్గా గుర్తొచ్చేది పెదరాయుడు సినిమా మాత్రమే. ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ సినిమా తప్పనిసరిగా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీ ముందుకు తెచ్చి నేను కొన్ని మూవీస్ లిస్ట్. అయితే నేను నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ నెక్స్ట్ వీడియో ఎపిసోడ్ 2గా పెడతాను. అందులో మరికొన్ని మూవీస్ కోసం మీకు చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.